ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. ప్రణామం. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్ లో ప్రధానంగా రెండు అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్నటువంటి అంశం, కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. మొన్న సముద్ర జలాల్లోకి వెళ్ళి మరీ కలెక్టర్ దాని గురించి పట్టుకున్నారు, వివరాలు తెలియజేశారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన అక్కడ శివతాండం వాడారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆయన మాట అవసరంతో షిప్ సీజ్ చేసి పారేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే అప్పుడు మనం చూసుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. సార్, సీజ్ చేస్తారా లేదా కాసేపు ఆ విషయాలన్నీ పక్కన పెడితే, ఈ అక్రమ రవాణా ఈ రోజు జరుగుతున్న కొత్తగా కనిపెట్టింది ఏమో లేదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏ వ్యవస్థ, ఏ యంత్రాంగం ఎందుకు ఆపలేకపోతున్నాయనేది మనం ముందుగా ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తిన కరెంటు పిడుగులు పట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క అయితే, దొంగ లెక్కలు, దొంగ అంశాలు, దొంగ నంబర్లు చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి పదే పదే చేస్తూనే ఉన్నాడు. కరెంటు కొనుగోలు గురించి, వాటి వివరాల గురించి స్టిల్ ఇప్పటికీ అదే పంథా కొనసాగుతుంది. వాస్తవాలు ఏంటో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ కాకినాడ పోర్టు, దాని వ్యవహారం, కథాకమ విషయం ఏమంటారు మీరు? కాకినాడ పోర్టు కథలుగా వినిపిస్తుంటాయి. నేను అంటుండేది ఏంటంటే, కొద్దిగా విధి విధానాలు మనకు తెలిసి ఉండాలి. మనకి ఒక వ్యక్తిని పొగట్టడానికి, ఒక వ్యక్తిని డిమోరల్ చేయడానికి కాదు, వ్యవస్థీకృతమైనటువంటి నేరం అది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు 25% అయితే 75% కేంద్ర ప్రభుత్వం. ఇది వాస్తవం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నేను మొత్తుకున్న మీ యొక్క ఇంటర్వ్యూల్లోనే, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉంటాయో ఈ కానీ ప్రైవేటలైజేషన్ అయితే స్మగ్లింగ్కి ఏమొస్తుందో ఏం పోతుందో ఎవ్వడికి తెలియదు. ఖచ్చితంగా గ్లోబలైజేషన్లో భాగంగా ప్రైవేటలైజేషన్లో పోర్ట్లన్నీ తీసేసుకొని వాటిల్లో ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తారు. బియ్యమే కాదు, మనుషుల్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, గంజాయిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అన్ని రకాలుగా ఉన్న డైమండ్స్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. తర్వాత మనం దోచేసిన బ్లాక్ మనీని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పోర్ట్ అంటే ఒక బియ్యానికి ఒక్కటే కేరాఫ్ కాదు. దాదాపుగా కాకినాడ పోర్ట్లో కిషోర్ గారు 3,30,000 టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యాయి. ప్రధానంగా కాకినాడ పోర్టు దేనికి కేరాఫ్ అంటే, రేషన్ బియ్యం లేదంటే బియ్యం ఎక్స్పోర్ట్కి, ఆఫ్రికా దేశాలకి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసేదానికి అదొక పెద్ద అడ్డ. దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు, అన్ని పార్టీలకి వాటాలు ఉంటాయి. దాంట్లో వాళ్ళ ఎగ్జంప్షన్, వీళ్ళ ఎగ్జంప్షన్ లేదు. ఛత్తీస్గఢ్లో ఉండే ఎంపీలు, ఛత్తీస్గఢ్లో ఉండే ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఉండే ఎంపీలు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు, వీళ్ళందరికీ తెలిసిన భాగవతమే. దీంట్లో రెండో డిస్ప్యూటే లేదు. కాబట్టి కాకపోతే వ్యాపారాన్ని నడిపించేయడానికి, ఎవరి ఓటాలు వాళ్ళకి సక్రమంగా పంపించేదానికి ఒకడు ఉండాలి. కాబట్టి వాడెవడు, వాడే వీడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు. వాడెవడు అంటే నేను ఒకటే మాట అంటుండా, దీంట్లో కేంద్ర మంత్రికి వాటా ఎంత? ఇది నా డైరెక్ట్ పాయింట్. కేంద్ర మంత్రికి వాటా లేకుండా ఇక్కడి నుంచి కస్టమ్స్ అధికారులు షిప్పును తరలిస్తారా? షిప్ ఆపే రైట్ వీళ్ళకి లేదు. కస్టమ్స్ ఈఓ అండర్ కేంద్ర పోర్ట్లు మినిస్ట్రీ కింద ఉంటుంది కిషోర్ గారు. ఇప్పుడు కేంద్ర మంత్రి బయటికి రావాలి, నీ వాటా ఎంత అని నేను అడుగుతుండా. పవన్ కళ్యాణ్ గారు అడగాల్సింది ఏంటంటే, మినిస్టర్ గారు కస్టమ్స్ మినిస్టర్, పోర్ట్లు మినిస్టర్ ఆయన కిందే ఉంటుంది కదా. ఇప్పుడు డిఫెన్స్ కింద నేవల్ ఉంటుంది, నేవల్ కోస్ట్ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఏంది, ఏమన్నా షిప్పులు రాకుండా అంతర్జాతీయ భద్రత కోసం కోస్టల్ గార్డ్స్ ఉంటారు.
నేనంటుండే పాయింట్ ఏంటంటే కస్టమ్స్ నీ కింద ఉందా? కస్టమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది. కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అనేది మంత్రి ఎవరు? పోర్టు మంత్రి ఎవరు? పోర్టు మంత్రికి వాటాలు లేవు అంటే నేను నమ్మాలా? ఎవరు చెవులో క్యాలిఫర్ పువ్వు పెడతారు? అంటే పీడిఎస్ రైసు గ్రామాల్లో 10 రూపాయలకి కొని వాటిని గ్రామాల నుంచి కాకినాడ పోర్టుకి చేరి ప్యాకింగ్లు మార్చి ఆఫ్రికా కంట్రీలకి ఈ రోజు ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ తెలిసి ఈ భోగోతం. అసలు పీడిఎస్ రైసు అంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుంటే స్థానికంగా ఉండేటటువంటి నాకు తెలిసినంత వరకు రేషన్ షాప్స్ అన్ని ఎవరు చెక్ చేస్తారో? ఆర్ఐ ఉంటాడు, మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఆయనకి తెలియకుండా రేషన్ బియ్యం పోతాయా? ఈఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు చూసుకుంటారుగా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఎప్పుడైతే అరబిందో వాళ్ళకి ఆ పోర్టు ఇచ్చారో, అరబిందో వాళ్ళు ఎవరు? జైలు పక్షే కదా. కాబట్టి అది పోర్ట్ లైసెన్స్ మీరు ఎందుకు రద్దు చేయరు ముందా? అంటే ప్రైవేటు కృష్ణపట్నం పోర్టులో ఏం పోతుంది ఏం వస్తుంది ఎవరికి తెలుసుద్దా? కస్టమ్స్ అధికారులు ఎంతమంది ఉంటారు? ఒక 10 మంది ఉంటారు. వాళ్ళ మీద ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మనోహర్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు అందరు అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఊహించింది ఏంటంటే ముఖ్యమంత్రి మంత్రిమండలి ఒక సభ్యుడిలాగానే కిషోర్ గారు, ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా పోవచ్చు. ముఖ్యమంత్రికి ఎన్ని అధికారాలు ఉంటాయో పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని అధికారాలు ఉంటాయి. డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన నాకు మిగతా శాఖల మీద దూరకూడదని ఏమి ఉండదు. ఎందుకంటే గతంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఏలుముద్రగాళ్ళు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఆ శాఖ ఈ శాఖ లేకుండా అన్ని శాఖల్లో జొరబడొచ్చు. ఆ అధికారం ఉప ముఖ్యమంత్రికి ఉంటుంది. గతంలో పనిచేసిన ఉప ముఖ్యమంత్రులు అంటే ఆడ సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెట్టేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చివరిదాకా ఉంటారా? ఒకటి ఉంది శ్లోకం మనకి చెప్తారు, దుర్జన పద్ధతిలో భక్త మహర్షి గారు చెప్తారు, ఆరంభింపర నీచ మానవుల్ ఇజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి త్వజించుదురు మధ్యముల్. అర్థమా? ధీరోదాత్తుడు ఎక్కడ చివరిదాకా పోరాడాల. నేను అంటుండే పాయింట్ ఏంటంటే కస్టమ్స్ అధికారుల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. సిబిఐ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. కాబట్టి ఈ కస్టమ్స్ అధికారి ఎవడైతే తప్పు చేశాడో వాడికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదా? కాబట్టి చట్టాల్లో మార్పు రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పే ఈ అడ్వైజ్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీలో ఇప్పుడు మనకి తీరరేఖను పంచుకున్న రాష్ట్రాలు చూద్దాం. గుజరాత్, నెక్స్ట్ ఏంది మహారాష్ట్ర, దాని తర్వాత ఏంది కర్ణాటక, కేరళ. ఓకే, అయిపోయిందే 4. తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ 6, 7 ఒడిశా, వెస్ట్ బెంగాల్ 8 రాష్ట్రాలు, గోవాతో కలుపుకుంటే 9. ఈ 9 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటి వరకు చట్టం లేదు. కస్టమ్స్ షిప్పుని చెక్ చేసేటటువంటి అధికారం, సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలా అనేటటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పెట్టి ఇమీడియట్లుగా చట్టం తయారు చేయండి ఒకటి. అది కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. మీరే కాదు, సీజ్ చేసే అధికారం మా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇవ్వండి. అదేవిధంగా కస్టమ్ కోర్టులు లేవు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కోర్టులు ఉన్నాయి కానీ కస్టమ్ కోర్టులేయా? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆగండి మీరు. కాదు, పవన్ కళ్యాణ్ వరకు మనం వెళుతున్నాము. తనిఖీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేనప్పుడు మరి కలెక్టర్ తనిఖీ చేశాడు, సముద్ర జలాల్లోకి వెళ్ళి మరి తనిఖీ చేయొచ్చు. నేను అదే సీజ్ చేసే రైట్ వాళ్ళకి లేదు. ఇప్పుడు తనిఖీ చేస్తారు, ఇక్కడ వరకే బోర్డర్ వరకే చూస్తాం, ఇక్కడ వరకే ఆ లోపలికి పోయే వరకు. ఇక్కడ ఏం చేస్తున్నారు, డీపెస్ట్ పోర్ట్ అంటారు. పోర్ట్లో 2 రకాలు ఉంటాయి. వీళ్ళు ఆడే నాటకం ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ పోర్టు, డీపెస్ట్ పోర్ట్లు అని 2 రకాలు ఉంటాయి. అది షిప్పు లెంత్ ఎక్కువ ఉంటుంది. అది లోపలికి రావాలంటే సర్ఫేస్ స్థలంలో ఏమవుతుందంటే డీప్గా ఉండే చోటకు పోయి ఈ చిన్న స్టీమర్లు వేసుకొని పోయి లోడింగ్ చేస్తారన్నమాట. నీకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాకినాడ పోర్టు దగ్గర ఉండేది డీప్ పోర్ట్లో లంగర్ వేసినప్పుడు చిన్న చిన్న ఓటు మీద వేసుకొని పోయి అక్కడ లోడింగ్ చేయాలి.
అంటే దాన్ని ఎక్కడ నిరోధించాలా? చెకింగ్ పాయింట్ ఏడుండాలా? రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా కాకినాడ పోర్టులో? నాకు చెప్పండి. స్టేట్ చెకింగ్ పాయింట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇన్ని లక్షల టన్నులు ఓవరాల్గా ఎక్స్పోర్ట్ అయినా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తీసుకోండి, కాకినాడ పోర్ట్ నుంచి 3,30,000 టన్నులు ఉంటాయి. ఈ 3,30,000 టన్నులు ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేసింది ఎంత? రైసు. తెలంగాణ ఉత్పత్తి చేసింది ఎంత? ఛత్తీస్గఢ్ ఉత్పత్తి చేసింది ఎంత? ఈ 3 రాష్ట్రాల్లో పీడిఎస్ రైసు మీరు పంచిందంత పీడిఎస్ రైస్ ఎంత పోయింది? ఇది క్యాలిక్యులేషన్ తీయాలంటే మెకనైజేషన్ సిస్టమ్ ఉండాలి కదా. ఫస్ట్ నీ దగ్గర చట్టం ఉండాలి కదా. ఆ చట్టాన్ని రూపకల్పన చేయండి. పీడిఎస్ రైస్ అమ్మినా, పీడిఎస్ రైస్ కొన్నా శాశ్వతమైన జైలు జీవితము అని ఒక చట్టాన్ని రూపకల్పన చేయమని నేను అంటుండా. తప్ప ఇదేమన్నా? అదేవిధంగా మా రాష్ట్రానికి కూడా ఎక్సైజ్ ఇంపోర్ట్ని చెక్ చేసే అధికారం మాకు ఇవ్వండి. ఈ తీవ్రవాదులు వచ్చినా, మారణాయుధాలు వచ్చినా, డైమండ్స్ వచ్చినా కూడా మా రాష్ట్ర గవర్నమెంట్ పోలీసులు పోయేదానికి కూడా ఒక సపరేట్ వింగ్కి అవకాశం ఇవ్వమని చట్టం తయారు చేయండి. ఆ చట్టం అనేది కేంద్రం చేయొచ్చు, రాష్ట్రం చేయొచ్చు. కిషోర్ గారు, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అది కేంద్ర హోంశాఖ పంపిమని అంటుండ పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఎవరైతే కాకినాడ డీప్ పోర్ట్ సీఈఓ ఉన్నాడో వాడికి తెలియకుండా ఈ ముచ్చటేం జరగల. వాడు ఏం చేయాలా? వాడిని అరెస్ట్ చేయాలా. వాడిని అరెస్ట్ చేయాలని నీ చేతిలో ఉందా? సిబిఐ అధికారులు రావాలా. సిబిఐ అధికారులు రావాలంటే ఇక్కడ కస్టమ్స్ పన్నుల అధికారులు ఉంటారు, ఏది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళు. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు అరెస్ట్ చేయమను. సొంతం స్టేట్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేరు. కాబట్టి లెటర్ రాయండి. పౌర సరఫరాల శాఖ అధికారి మినిస్టరు నాదెళ్ల మనోహర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మా రాష్ట్రంలో ఇదిగో కాకినాడ పోర్ట్ నుంచి మీ అధికారి తప్పు చేసి స్మగ్లర్లకు సహకరిస్తున్నాడు, తక్షణం అరెస్ట్ చేయండి అని చెప్పి కేంద్ర హోంశాఖ లెటర్ రాయాల. ఇటు వివరాలతోటే, ఇటు ఎవిడెన్స్ తోటే. ఎవిడెన్స్ ఉంది కదా మీ దగ్గర. కాబట్టి ఇక్కడ కాకినాడలో ఉన్న ఎమ్మెల్యేలు, పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? ఈయన. మిగతా ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం లేదా? వాళ్ళకి బాధ్యత లేదా? అంటే వాళ్ళు వాటాలు చెప్పరే? అంటే వీళ్ళందరికి తలారంత ఉంది వాటాలు. ఇది బ్రేక్ త్రూ చేసినందుకు సెల్లుడు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసలు ఈ మాఫియా మొత్తానికి డాన్. కొత్త ప్రభుత్వం వచ్చినా కానీ నన్ను ఎవడేం పేకలేడు, ఎవడికి పడేయాల్సింది వాడికి పడేస్తున్నాను, కాబట్టి యథేచ్ఛగా చేసుకుంటాను అనే రీతిలో అతను సవాల్ విసురుతుంటే వీళ్ళు ఇప్పుడు దాన్ని కట్టడి చేయడం కోసం ప్రతిగా స్పందిస్తున్నారనే ఒక ఆరోపణ కూడా వస్తుంది కదా. దీని మీద డాన్ అనేవాడు ప్రతి రంగంలో ఉంటాడు. ఇప్పుడు గుట్కా బ్యాన్ కదా. గుట్కా లేదా విజయవాడలో, గుంటూరులో, ఎందుకు హైదరాబాద్ లోనే దొరుకుతుంటాయి. హైదరాబాద్ తీసేవయ్యా నువ్వు. గుట్కా డాన్ ఎవడా? గుట్కా వ్యాపారానికి ఒకడు ఉంటాడు, మట్కా వ్యాపారానికి డాన్ ఒకడు ఉంటాడు, రేషన్ బియ్యానికి డాన్ ఒకడు ఉంటాడు, గంజాయికి డాన్ ఒకడు ఉంటాడు. ఇవన్నీ తెల్లరాయికి డాన్ ఎవడా? తెల్లరాయి డాన్ ఏడున్నాడు ఇప్పుడు? బెంగళూరులో ఉన్నాడు అంటున్నారు. మరి బెంగళూరులోనే బొంగ, నెల్లూరులోనే ఉంటాడు. పెళ్లి పెటాకలు లేనోడు రూప్ కుమార్ యాదవ్, వాడే డాను. ఎవడు తెలియదు భాగవతం. సింహపూరి ముద్దు బిడ్డని నాకు తెలియదేందా? తెల్లరాయి ఇవాళ అమెరికా అంటుండ, చైనాలో సెమీ కండస్ట్రీ ఫార్మాలో 35,000 టన్ను. వీళ్ళు అమ్మేది ఎంత చెప్పమంటారు? ఆగండి, 7,500. మీరు ఇన్ఫర్మేషన్ బాగానేలా. 7,500 చోటా మోటా లీటర్లు అన్ని పార్టీలోళ్ళు నాతో రమ్మని చెప్పు, నేను చూపిస్తా ఎక్కడెక్కడ నైట్ లోడ్ ఇది. ఈఆర్ఓలకి, ఎంఆర్ఓలకి, ఆర్ఓలకి, జర్నలిస్టులు కూడా అంటే లారీ వచ్చి చెప్పేది వాళ్ళే జర్నలిస్టులే కొంతమంది. తర్వాత సిఐలకి, ఎస్ఐలకి అందరికి వాటాలే ఈ తెల్లరాయి స్మగ్లింగ్ లో. అది 35,000 టన్ను. ఈ చోటా మోటాలో లోడిందంతా ఆడ కొనేవాడు నాకు చెప్పానంటే మద్రాసులో వాడొక పెద్ద డాను, వాడొక పెద్ద ఎంపీ. తమిళ ఎంపీలతోనూ మన తెలుగు ఎంపీలు కొంతమంది పెద్ద మనుషులు ముసుగేసుకొని ఎంపీలుగా ఉండరు. ఈ చోటా మోటాళ్ళ వాళ్ళందరూ మైన్స్ కాడదంతా 7,500. నేను రేటు కూడా చెప్తాను కదా నీకు. 7,200 నుంచి 7,500కి 8,500 టన్ను కొంటారు. ఇదంతా ఎక్కడికి పంపు అవుతుంది? దీన్ని ఎక్స్పోర్ట్ చేసే మగోడు ఎవడు? తెల్లరాయిని. అంటే నేను అంటుండేది ఏంటంటే ఆ 7,200, 7,500 ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి తీసుకొని గుట్టపోసుకొని చైనా ఓడితో ఏడున్నటువంటి మినిస్టరు, సార్ మేము సప్లై చేస్తాం మీకు, తెల్లరాయి ఎంత కావాలంటే ఎంత, మాకు కొటేషన్ పంపిరు వాళ్ళ. అక్కడ వ్యాపారస్తులా అంటే మనకారు తెలియలేదు. ఎందుకో దోచుకొని
అన్ని పార్టీలో ఉంటారు మళ్ళీ ఏడేం తేడా లేదు. ఏడ మళ్ళీ ఆ పార్టీ ఓడు ఈ పార్టీ ఓడు అనుకోబాకు, అన్ని పార్టీలో ఉంటాడు, ఒకడు మేనేజ్మెంట్ చేస్తాడు, ప్యాకెట్ సబ్బులు నడిపించాడు కూడా. ఖచ్చితంగా మనం ఈ అంశంలోకి వద్దాం, సబ్జెక్ట్ డివేట్ కాకుండా. సో ఇప్పుడు ఈ పీడిఎస్ బియ్యం అనేది ఖచ్చితంగా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతుంది, మన అందరికీ జగమెరిగిన సత్యమే. సరే ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కొంత ఇదే కట్టడి చేస్తారో అది ముందు ముందు భవిష్యత్తులో తెలిసిపోతుంది. అసలు ఈ అంశం వచ్చిన ప్రతి సందర్భంలో ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. మనం దాని గురించి డిస్కస్ చేసి వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఎందుకు అవసరమా ప్రజలకు పంచి 4 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, ప్రజలు తినేదే తక్కువ ధరకు మైండ్ బాగొట్టుకోబడలే. నేను ఎప్పుడూ చెప్తున్నాను సొల్యూషన్, ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈజ్ వన్ సొల్యూషన్ ఉంటది. నువ్వు మొత్తం పీడిఎస్ రైస్ బ్యాన్ చెయ్యి, నీకు ఆహార పదార్థం కూడా నేను చెప్తాయినండి. మిల్లెట్స్ ప్రోగ్రామ్ ఉంది సెంటర్లో, మిల్లెట్ దినోత్సవాలు చేస్తారు, మిల్లెట్లు తినమంటారు కదా, మిల్లెట్ సప్లై చేయండి. జొన్నలు, కొర్రలు, రాగులు, సద్దలు ఈ సప్లై చేయండి. ఆ ప్లేస్లో 1 కిలో అమ్మితే అప్పుడు అడగండి ప్రైజులు. ఇప్పుడు సొద్దలు సప్లై చేస్తే జొన్న రొట్టెలు చేసుకుంటారు, పశువులకు రుబ్బి పోసుకుంటారు, పాల ఎల్లులాగా ఉత్పత్తి పెరగద్ది. సజ్జలు అయిపోయిందా, నేను అనేది గోధుమలు ఇవ్వండి, ఎవడన్నా 1 కిలో అమ్ముతాడేమో చూద్దాం. తర్వాత రాగులు ఇవ్వండి, ఎవడన్నా 1 కిలో అమ్ముతాడేమో చూస్తాం. అయ్యేం ఆహార పదార్థాలు కదా. పూర్వం మన పెద్దోళ్ళు అవి తిని 100 ఏళ్ళు పైన బతికారు. నువ్వు సప్లై చేసే 43 రూపాయల 50 పైసలకి సగం ధరకే వస్తాయి నేను చెప్పే అన్నీ కూడా. జొన్నలు ఎంత ధర, ఎంత జొన్నలు కేజీ నాకు చెప్పానండి. జొన్నలు పండించే రైతుల కాడ డైరెక్ట్ ప్రొక్యూట్మెంట్ చేసి నువ్వెందుకు ప్రొక్యూట్ చేస్తున్నావా? పీడిఎస్ రైసా? ఏం అవసరం వచ్చింది నీకు? రైసే ఎందుకు ఇస్తున్నావో పౌర సరఫరాల ద్వారా. నేను చెప్పి నీ పదార్థాలు 4 ఇవ్వమండి, రాగులు, జొన్నలు, సద్దలు, ఉలవలు ఇవ్వండి రైతులకి. తక్కువ ధరే కదా, డబుల్ సరుకు ఇవ్వచ్చు. ఇప్పుడు 43 రూపాయల 50 పైసలు పెట్టి నువ్వు కొనటం ఎందుకు? పల్లెల్లో రైతులు కానీ సామాన్యులు కానీ 10 రూపాయలకు వాళ్ళు అమ్మటం ఎందుకు? అంటే ఈడ లోపం లేదా? ఒకవేళ ఈ రైస్ తినే కదా మధుమేహ వ్యాధి విజృంభిస్తుండేది కదా. ఒకరా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకోలేతో తర్వాత నీకు ఇది కూడా తగ్గిపోద్దిగా. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా హాస్పిటల్కి పోయే పేషెంట్లు కూడా తగ్గిపోతారుగా. నీ కాడ చిత్తశుద్ధి లేక, నీ దగ్గర తెలివి లేక, నువ్వు పొంగుమాల పని నువ్వు చేస్తా. నిర్ణయం తీసుకోరా భాయ్ క్యాబినెట్లో. నిన్ను ఎవడొద్దన్నాడు? నేను చెప్తున్నా 1 కిలో అమ్మే మగోండా నాకు ఊరిని చూపి. మనం ఈ పీడిఎస్ రైస్ అంతా ఏంటంటే మనకి ప్రతి పట్టణంలో దోశలు, ఇడ్లీలు అన్ని పోస్తుంటారు కదా, దానికి వాడతారు ఎక్కువగా దోశలు. పట్టణాల్లో మద్రాసు నగరం కానీ మీరు ఏ నగరం అన్నా తీసుకోండి, పీడిఎస్ రైస్ రోడ్ల మీద దోశలకి అన్నిటికీ పీడిఎస్ రైసే వాడతారు. అంటే నువ్వు ఈ స్మగ్లింగ్ అవకాశం. ఆ మధ్య కాలంలో కోళ్ళ ఫార్మ్ కూడా ఎక్కువ కొనేవాళ్ళు అని చెప్పేసి చేపలు కూడా కొంటారు, రొయ్యల చేపలు కూడా కొంటారు. నేను అనేది ఇది కాదు, నీకు సమస్య ఉంది, పరిష్కార మార్గం నేను చెప్పినా ఆచరించు. జొన్నలకి, రాగులకి, విజయనగరంలో రాగులు పండించే రైతులను మోటివేషన్ చేయి. మీరు పండించినదిగో ఈ ధర ఇస్తాము. ఇప్పుడు 1 ఎకరా వరి పండించే నేలతోటే నేను చెప్తుంటా 10 ఎకరాలు మిల్లెట్లు పండించు. ఖచ్చితంగా ఇప్పుడు మిల్లెట్లనే ఖచ్చితంగా అందరూ 1 ఎకరా వరి పండే కాడ 10 ఎకరాలు పండించు. దాని మీద అవగాహన అవసరం, దాని మీద ఖచ్చితంగా చిత్తశుద్ధి అవసరం. ఒకవేళ రైస్ ఇవ్వాలనుకున్నా, ఒకవేళ ఇది మిల్లెట్స్ ప్రోగ్రామ్ ఓకే, రైస్ ఇవ్వాలనుకున్నా అందరూ తిని అందరూ హ్యాపీగా ఉండి. ఇప్పుడు నువ్వు ఎవరు రిక్షా కార్మికుడు కూడా సన్నబియ్యం మీద అంటున్నాడు కదా. అబద్ధాలు. ఎప్పుడు వచ్చింది సన్నబియ్యమా? నువ్వు అడిగినవా ప్రజల్ని? రా మనోహర్ రమ్మని గ్రామ సదస్సులు పెడదాం. నేను అడగతా, అమ్మ మీకు రైస్ ముఖ్యమా, మిల్లెట్స్ ఈ ముఖ్యమా, మీకేం కావాలో చెప్పండి. గ్రామ సదస్సులు పెట్టండి ఎమ్మెల్యేలు. మీకు రైస్ ఎట్టే బయటికి 10 రూపాయలకి అమ్ముతారమ్మా, ప్రభుత్వం 43 రూపాయలు 50 పైసలకి అంటుంది, మీకు డబ్బులు కావాలా, బియ్యం కావాలని అడగండి. లేదు మేము జొన్నలు ఇస్తాం, రాగులు ఇస్తాం, సద్దలు ఇస్తాం, తీసుకుంటారా అని అడగండి. మీరు 10 మంది కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్దా? గ్రామ సదస్సులు పెట్టి అడుగు, ఏం చెప్తారో ఇను ప్రజలు. బాంచత్ ఒక్కడన్నా వద్దంటే అప్పుడు నన్ను అడగమనండి. ప్రతి ఓడి తీసుకుంటారు, రాగులు ఎత్తుకొని పోతే మరగబెట్టించుకుంటారు, రాగి పిండి వస్తుంది, జావ తాగుతారు. ఎవరు చెప్పారు? వీళ్ళకి చిత్తశుద్ధి లేక. నేను అదే చెప్తున్నా కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ, బాండశుద్ధి లేని పాకం చెడిపోద్ది. చిత్తశుద్ధి లేని పాలకులు నువ్వు తీసుకునే నిర్ణయం నువ్వు తీసుకోకుండా వాడికి అవకాశం నువ్వు ఎందుకు కల్పిస్తున్నావు? పీడిఎస్ రైస్ నువ్వు సప్లై చేయటం ఎందుకో, వాడు స్మగ్లింగ్ చేసుకోవటం ఎందుకో? బ్యాన్ చేయి. మిల్లెట్లు పంచు, 1 కిలో అమ్మితే ఒట్టు. ఈ మాఫియాలో అన్ని పార్టీలు ఉండరు, ఒక పార్టీయే కాదు. అందువల్ల ఏంటంటే నేను అంటుండేది ఏంటంటే కేంద్ర మంత్రి వాటా ఎంతో చెప్పమంటాను. సోనోవాల్ వాటా కేంద్ర మంత్రి వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం ఏం చేయలేరు. కేంద్ర మంత్రి అవినీతి పరుడైపోతే ఇంకే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎట్లా ఆపుతారు నాకు చెప్పండి? ఎక్స్పోర్ట్ని ఎలా ఆపుతావు నువ్వు? కేంద్ర మంత్రి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. తీసుకురా కాకినాడ పోర్టుకి,
కేంద్ర మినిస్టర్ని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని సోనోవాల్న రారా బాబు నీ శాఖలో ఈ అవినీతి జరుగుతుందని అసలు దొంగ కేంద్ర మంత్రి పోర్ట్ అండ్ షిప్ మినిస్ట్రీ వారి సహాయ సహకారాలు లేకుండా ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందా? అందువల్ల కేంద్ర మంత్రి వాటా ఎంత అని నేను అడుగుతుండా. కాదని చెప్పమానండి కేంద్ర మంత్రి బయటకు వచ్చి. అందువల్ల కేంద్ర శాఖ సీజ్ చేయాల్సి ఉన్నది. ఆడేందంటే బెదిరిస్తారు ఎవరిని? పోర్ట్ ఆఫీసర్ని. వాడు ఉద్యోగం చేసుకోవాలి, పెళ్ళాం పెట్టాలి, ఆడ సంసారం చేసుకోవాలి. వాడికి లైఫ్ థ్రెట్ ఉంటుంది, నేను చంపేస్తాం రా అని అంటారు. వాడు ఏం చేస్తున్నాడు? పోరా నాకేమైపోయింది, దేశం ఏమైపోతే నాకెందుకు అని చెప్పి వాడు అన్నిటికీ అనుమతిస్తాడు అనమాట. 10 మంది అధికారులు వాళ్ళని ఎవడు రక్షించాలా? మీకేమో ఒక్కొక్కటి నా ఏటికి 960 మంది 300 మంది దేశానికి పెట్టిన దొంగలకు చుట్టూ బాడీ గార్డులు, ఆఫీసర్కి బాడీ గార్డులు లేరా? అందువల్ల రిజర్వ్ పోలీసు ఉండే కదా, సిఆర్పిఎఫ్ దళాలు నేను తీసుకొని పోవాలా. కలెక్టర్ పవన్ కళ్యాణ్ వస్తుంటే నువ్వు రావద్దు ఎందుకన్నాడు అంటే వాడు వాటా ఎంత, కలెక్టర్ వాటా ఎంత, ఆడున్న పోలీసు వాడు వాటా ఎంత అంటే ఏసీబీ పని చేయదా? ఏసీబీని ఎందుకు మళ్ళించలేదా? ఏసీబీ వాదన 6 నెలల నుంచి ఏసీబీ దాడులు జరగటం ఆంధ్రప్రదేశ్లో అంటే నీతిమంతులా? ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కడిని ఉప ముఖ్యమంత్రిగా చేసిన కృష్ణదాసు పిఏని పట్టుకుంటే బంగారం కిలోలు దొరికింది, డాక్యుమెంట్ పత్రాలు బస్తాలు దొరికినాయి. 70 కోట్లు అంటే ఏసీబీ ఇంకెవడు చేయలే అవినీతా? ఎందుకు జరగటం? పుడుకుంటూ పోయింది ఏసీబీ, ఎందుకు పుడుకుంటూ పోయింది అంటే నిలువెల్ల దగ. నువ్వు అంటున్నావు చూసావా, ధరలు ఎందుకు పెరగమంటే ఇదే ఇటువంటి పరిపాలన చేయబట్టే ధరలు పెరగతాయి. సరే ఫైనల్ గా మన సెకండ్ టాపిక్ ధరల గురించి వచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంటు ధరల గురించి ఆయన కొన్న చాలా చీపు కొన్నాను నేను, వీళ్ళంతా ఇలా చెప్తున్నారు, నాకు సన్మానం చేయాలి, సేవగా కప్పాలని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పటికీ స్టిల్ అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నాడు కదా. ఇప్పుడు 3 డిగ్రీలు చెప్తారు మనం చదువుకునేటప్పుడు, డిగ్రీ ఆఫ్ కంపారిజేషన్ అంటారు. అవును, అందరూ రాసుకొని ఉంటాంగా, పాజిటివ్ డిగ్రీ, నెగిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం కదా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఉంటాడు, పక్కన వాడితో కంపారిటివ్ డిగ్రీ చేసుకుంటాడు. నేను వాడికాడికి తక్కువ కొన్నా, నేను ఈడికాడికి తక్కువ కొన్నా అంటాడు. అసలు విషయం చెప్పడు. ఇప్పుడు చల్లకొచ్చి ముంత దాసిందంట, అక్క 2 మజ్జిగ పోయివా అని అంటది. చల్ల అంటే మజ్జిగ, కొంగుసాటు పెట్టుకొని వస్తుంది, ఎందుకే ముంత బయటిది పోస్తా ఉండే అంటది. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా అవినీతికి అలవాటు పడి నేను మొత్తం అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అన్న. ఇప్పుడు తమిళనాడులో ఒక మంత్రిని అరెస్ట్ చేశారుగా, విద్యుత్ శాఖ మంత్రిని. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి జైల్లో ఉండు? 470 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు సెంథిల్. ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చేశారు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? అదానిది అది కూడా బొక్క. అంటే నీకు అర్థం కావడంలా. ఇక్కడ వడ్డిచ్చేవాడు మనోడైతే చివరి వరుసలో కూర్చున్నా లడ్డొసద్ది అని అధికారులు ఎంత మొత్తుకున్నా కూడా ఒక్క పాలసీ మేకర్స్ వీళ్ళే, పాలసీ బ్రేకర్స్ వీళ్ళే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేక్ ఇన్ ఇండియా అంటే అర్థమైంది. మోడీ గారు తీసుకొచ్చిన పాలసీ మేక్ ఇన్ ఇండియా అనగా మేక్ ఇన్ ఆంధ్ర నేను అంటుండా. నువ్వేం చేయాలా? సోలార్ ప్లాంట్ మనకేం ఎండగాయకుండా ఉందా దక్షిణ భారతదేశంలో? మనకేం కొండలు గుట్టలు లేకుండా ఉండే. అయ్యా ప్లాంట్ ఏడబెట్టు, మాకు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గిపోతాయి. జగన్మోహన్ రెడ్డి కుదిరించుకున్న ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి కలేజా ఉంటే రమ్మను, డిబేట్కి కూర్చుందాం. ₹2.49 కాదు, ₹4.19 అని నేను నిరూపిస్తా. తర్వాత ఇంకా ట్యాక్సులు ఉన్నాయి, ఆ ట్యాక్సులు కూడా కలిపితే ₹5 చేంజ్ పడుతుంది యూనిట్కి. ఎవడు కట్టాలి డబ్బు అంతా? అంటే జగన్మోహన్ రెడ్డి కాకలపూడి స్టోరీలు చెప్పకూడదు. ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఛార్జీస్తో కలుపుకొని ₹2.49 ఇస్తుండా. కాదు, అది సెకీతో ఒప్పందం. 7% వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ సెకీ వాళ్ళకి డబ్బులు. బ్రోకర్ ఛార్జీ ఉంటుంది. బేసిక్ ప్రైస్, ట్రాన్స్మిషన్ ప్రైసెస్ అండ్ బ్రోకర్ ఛార్జీ ఇవన్నీ కలిపి బ్రోకర్ పని చేసినోడు ఎవడు? రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ₹5 చేంజ్కి నువ్వు గంట కరెంటు, అది 25 ఏళ్లకు ఒప్పందం. ఎడ చేసుకుంటావు రా 25 ఏళ్లకు ఒప్పందం? ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అంటే అర్థం తెలుసు నీకా? సావర్నిటీ అంటే అర్థం తెలుసా నీకా? రిపబ్లిక్ అంటే అర్థం తెలుసా? ఈ 3 పదాలకు అర్థం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ఏమొద్దా? సావర్నిటీ సార్వభౌమాధికారము, డెమోక్రసీ ప్రజాస్వామ్యము, రిపబ్లిక్ గణతంత్రం, ఈ 3 తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినోడు కూడా. సావర్నిటీ గ్యారంటీ పెట్టేసి అప్పులు తెచ్చి నువ్వే కదా, అవునా కాదా? సెక్యులరు
అంటే ఏందా మతరహిత రాజ్యం. భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో 6 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ 6 పదాలు వైలేట్ చేసినోడు ప్రియాంబుల్నే వైలేట్ చేశాడు. సావర్నిటీని తాకట్టు పెట్టాడా? డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని తొంగలో దుక్కి ఏకస్వామ్యం నియంతృత్వం ప్రోడలిజం చేశాడా? ఆగస్టు 15 రోజు ఎప్పుడన్నా జాతీయ గీతం పాడిండా? వందే మాత్రం పాడిండా? రాష్ట్ర గీతం పాడిండా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా పాడిండా నాకు చెప్పానంటే? అంటే గణతంత్రాన్ని కూడా మర్చిపోయిందా? ఆగస్టు 10 గణతంత్రం జనవరి 26 రోజు జాతీయ గీతం పాడిండే జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పానంటే? వందే మాత్రం పాడిండా నాకు చెప్పానంటే? రాష్ట్ర గీతం పాడిండేవో నాకు చెప్పానంటే? 3 అయిపోయినాయా? సోషలిస్ట్ సెక్యులర్. సోషలిస్ట్ అంటే ఏంది? స్వామ్యవాదం. సెక్యులర్ అంటే ఏంది? మతరహిత రాజ్యం. మతాన్ని పెంచి పోషించిందా? క్రిస్టియానిటీని పెంచి పోషించిందా? అంటే ఏమి లేవు. నేను చెప్పిన అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో ఏమి లేవు. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఎట్టుంటాయా? అందువల్ల 32,000 చేంజ్ కోట్లు ఆల్రెడీ నాగేశ్వర కిషోర్ గారు ప్రజల దగ్గర నుంచి 13,500 కోట్లు, ఇంకొక 18,000 కోట్లు ట్రూఅప్ ఛార్జీల రూపంలో నాగటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నిజం. సంతకం పెట్టినోడు ఎవడో ఆయన ఒక రెడ్డి గారు పాత నాగార్జున రెడ్డి గారు జస్టిస్ పోడా సెకీగా ఉండి మొత్తం సంతకాలు పెట్టిపోయిందిగా వసూలు చేసుకోండి ప్రజల కాడని. అంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసులో కొంతమంది మినిస్టర్లు కూర్చొని మీరు ఏది చేస్తే అది ప్రజలు భరాయించాలా, వీళ్ళని తగలబెట్టాలా, వీళ్ళని ఇటువంటి వాళ్ళని. రాష్ట్రానికి డిమాండ్ ఎంత, పరిశ్రమలకు డిమాండ్ ఎంత, తర్వాత నేను చెప్పే పాలసీ అర్థం చేసుకోండి. డొమెస్టిక్ ఎంత, గ్రామీణ ప్రాంతాల్లో ఎంత, వ్యవసాయానికి ఎంత, డిమాండ్ సప్లై మధ్య మన ప్రొడక్టివిటీ ఎంత అనేది అర్థం చేసుకొని 5 సంవత్సరాలకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవాలా. 5 సంవత్సరాలకి సర్ప్లస్ పెట్టుకో. ఓహో ఈ డిమాండ్ ఇన్ని మిలియన్ యూనిట్లు ఉంది, నెక్స్ట్ ఇయర్ ఒక 10% గ్రోత్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 10% వస్తుంది. అట్లా ఏం చేయాలి మనం? డిమాండ్ సప్లై మధ్య చూసుకొని. అంటే 25 ఏళ్ళకి మీరు ఎట్టా అగ్రిమెంట్ చేస్తారు రాబాయ్? ఇది తప్పు కిషోర్ గారు. అలాంటి పొరపాట్లు చేసినందుకే మేక్ ఇన్ ఇండియా అన్నట్టే మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సోలార్ కావచ్చు, ఇండ్ కావచ్చు, థర్మల్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, అన్నీ మన దగ్గర ఉత్పత్తి చేసి మనకు సప్లై చేస్తే మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మనకి జిఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. ఇవన్నీ వదిలేసి రాజస్థాన్లో నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, రాజస్థాన్ ఎక్కడ? ఆడైన ఎండలు కాస్తుంది, ఇక్కడ ఐటెంలు ఎండల. అందువల్ల ఏంటంటే ఇవన్నీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ప్రజల్ని మాయ చేసేసి ప్రజలు దేవుందలు 5 ఏళ్ళకు ఒకసారి ఓటేస్తారు మనకి. మనం ఏం చెప్తే నమ్మతరో, మనం ముష్టి కొంత వేద్దాం సంక్షేమ పథకాల్లో, మనం దోచేద్దాం అని అంటారు. అందువల్ల ఏంటంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన మినరల్ మన దగ్గర ఉంటే స్మగ్లర్లకు అడ్డా ఇచ్చి లక్షల కోట్లు లూటీ చేస్తారు కదా. అందువల్ల కాదేది కవితకి అనర్హం అన్నట్టు అగ్గిబెళ్ళ సుబ్బిబెళ్ళ రొట్టె మొక్క కూడా సమయం ఇచ్చినప్పుడు శ్రీశ్రీ గారు చెప్తారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అట్లే ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయాన్ని వ్యాపారాత్మకం చేసి 50 నుంచి 150 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేలకు పెట్టుబడి పెట్టి, ఎంపీ వచ్చి 100 కోట్ల నుంచి 250 కోట్లు పెట్టుబడి పెట్టి రాజకీయ నాయకులు అవతారాలు ఎత్తి బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు కలిసి నాకేస్తారని నేను చెప్తున్నా తెలుగు ప్రజల సంపద. కాబట్టి మేల్కోండి. రాజకీయం అంటే ప్రజాసేవ. పబ్లిక్ సర్వెంట్లు పబ్లిక్ మనీ లూట్ చేస్తుంటే ఇంక మనం ఏం చేద్దాం? వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్లే కదా. పొలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్లు కానీ పబ్లిక్ సర్వెంట్లే కదా. పెద్ద దొంగలుగా తయారైపోయారు. పబ్లిక్ సర్వెంట్ ముసుగేసుకొని రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్లు నీకిది నాకిది అని చెప్పి నాకేస్తారు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఎవరో ఒకరు రావాలా, మార్పు తేవాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రజల మీద భారాలు పడకుండా సామాన్యుడికి ధరలు కూడా అదుపులో ఉండేటట్టు చూడాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరు చూడలేదనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. మొన్న కర్రు కాల్చి వాత పెట్టారు. ఎవరికి? 151 అంటే మధ్యలో 5 ఎత్తేసారు. 5 ఎత్తేసి 11 రెడ్డిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రజలకి చేయాల్సిన పనులు చేయలేదనుకో, రేపు ఇప్పుడు అత్త కూడా ఒక ఇంటి కోడలేనంట ఒకప్పుడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది కూడా జరగచ్చు కదా. ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎవరినైనా శిక్షిస్తారు, మొహమాటం ఏమి ఉండదు. అందువల్ల నేను అన్నది వాళ్ళు 11 రెడ్డి అయ్యిండు, మీరు రేపు ఏమవుతారో చూసుకోండి. కాబట్టి ప్రజలకి నేను ఒక్కటి అడుగుతుండా కిషోర్ గారు, ఇవన్నీ వద్దు నాకు. ఏ రోజు ఎక్స్పెండిచర్ ఆ రోజు పేపర్లు వేయమంటే రోజు మార్చి రోజు ఎందుకు వేయటం లేదు? క్యాబినెట్ ఎక్స్పెండిచరు, మంత్రుల ఎక్స్పెండిచర్ డే బై డే పత్రికల్లో పబ్లిక్ మీ సొమ్ము కాదు కదరా బాయ్,
ప్రజలు ఇచ్చిన డబ్బు కదా, ఎక్స్పెండిచర్ చెప్పటానికి నొప్పేంటి అని అడుగుతుంటా. ఎంటైర్ చెప్పమానండి మంత్రుల్ని, ఎమ్మెల్యే పోని నెలకొకసారి పెట్టండి, నెలకొకసారి ఇంట్రా మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్స్పెండిచరు, జీతాల ఎక్స్పెండిచరు నెలకొకసారి చెప్పండి, ఇవ్వండి. అన్ని పేపర్లు యాడ్ ఇవ్వండి. మీరు దోచుకున్న కాడికి ఎక్కువేం కాదు కదా. అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి, అన్ని మెయిన్ స్ట్రీము, ప్రింట్ మీడియా, నేషనల్కి చెప్పండి. అయ్యా మా మంత్రులు ఆడుకున్నది ఎంత, మా ఎమ్మెల్యేలు జీతాలు ఎంత, మా ఉద్యోగస్తుల జీతాలు ఎంత, ఏ రోజన్నా ప్రజలకు చెప్పారు ఇలా చెప్పండి నాకు. సంక్షేమ పథకాలకి ఇంత, రాష్ట్ర ఆదాయం ఇంత, మేము చేసిన అప్పులు ఇన్ని అని ఒక్కరోజు చెప్పారు. నేను అడిగిన పాయింట్లు చెప్పమానండి. పవన్ కళ్యాణ్ ఈ పని చేయమనండి చాలు. అందువల్ల ఒకటి, నేటి నవతరం యువతరం తెలుసుకోవాలా, రాజకీయం అంటే బురదగుంట అనుకుంటున్నాను. ఆ బురదను క్లీన్ చేయడానికి మేల్కోండి. నవతరం యువతరం కొంత సంపాదించుకున్నాక కదిలి రండి. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. వరల్డ్ వైడ్ మూడో ప్రపంచ యుద్ధం అంటారు. ఉద్యోగాలు ఊడిపోతుండే, పోతా పట్టకపోయేది ఏం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి యువత ముందుకు వచ్చి ఎవరిని తిట్టబడలే, ప్రజలకు విషయాలు చెప్పండి. నాగరిక సమాజంలో పోతా పట్టకపోయేది లేదు. యువతరం చైతన్యం అయితే, నవతరం యువతరం చైతన్యం అయితే వీళ్ళ ఆటలన్నీ గుండు సున్నా అవుతాయి. కాబట్టి వీళ్ళ ఆటలు కట్టించాలంటే నవతరం యువతరం ముందుకొచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టి పార్లమెంట్లోనూ శాసనసభలలో గళమెత్తి మాట్లాడాలనేదే నా యొక్క భావన. కాబట్టి బురదగుంట అందరు అవినీతి పూర్లు అంటే అవినీతిని రూపుమాపే నాయకుడు ఏడవ దగ్గర నుంచి పుట్టుకొని రావాలి. అది ఎక్కడి నుంచి, ప్రజల్లో నుంచే పుట్టుకొని పైకి రావాలి. అటువంటి నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో అవపడుతుండో. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇస్తా, ఆనర్ చేస్తూ, ఆయన వెంబడ నడిచే యువతరం నవతరం ముందుకు కదిలితే రాష్ట్రం బాగుపడద్దు. ఒక అడుగే అర్థం అవినీతిని అంతమంజితానికి. ఒక మనిషి మంచోడు ముందుకు వచ్చిండు, అన్ని అవకాశాలు వదులుకోను కూడా. కాబట్టి అడుగులు కలపండి, యువతరం మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. అందువల్ల నేను అంటున్నది ఏంటంటే, ఈ రేషన్ మాఫియా కేంద్ర మంత్రికి వాటా లేకుండా జరగదు. వాళ్ళ బలం కూడా అదే. కేంద్ర మంత్రి మా చేతుల్లో ఉండు, పవన్ కళ్యాణ్ మా ఎంటుకు కూడా వేయలేడు అనేది వాళ్ళ బలం. కేంద్ర పోర్టు మంత్రి సో హెల్ప్.